ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు జరగనున్న కార్యక్రమంలో రాధాకృష్ణన్ తదుపరి ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వారు తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 68 ఏళ్ల రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జూలై 21న ఆరోగ్య కారణాలతో జగదీప్ ధన్కడ్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించారు. మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్ను ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించింది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు జరగనున్న కార్యక్రమంలో రాధాకృష్ణన్ తదుపరి ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వారు తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 68 ఏళ్ల రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జూలై 21న ఆరోగ్య కారణాలతో జగదీప్ ధన్కడ్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించారు. మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్ను ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించింది.